ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద సూపర్ హీరో ఎవరో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నారా? సూపర్ హీరో ఎవరో తెలీదా? లేకపోతే చాలా మంది ఉన్నారనుకుంటున్నారా? ఇది తెలియాలంటే నేను చెప్పే ఈ కథని పూర్తిగా వినండి. అందరికీ నమస్కారం. నా పేరు అవుతు సరిత. ఈరోజు మన మనసు మాట కార్యక్రమంలో మనం ఒక చిన్న కథ, ఆ కథ నుంచి సూపర్ హీరో ఎవరో తెలుసుకుందాం. ఒక చెట్టు కింద పుట్టలో ఒక అమ్మ పాము, ఒక నాన్న పాము, ఒక బుల్లి చిన్న పాము ఉంటున్నాయి. అయితే ఆ చిన్న పాము వాళ్ళ నాన్నని చూసినప్పుడల్లా, మా నాన్న చాలా సూపర్ హీరో, ఎందుకంటే మా అమ్మ మా నాన్నని చూసి భయపడుతుంది, అలాగే మా నాన్న నా కోసం తినడానికి అన్నీ సమకూర్చి పెట్టి నా అవసరాలన్నీ మా నాన్న తీరుస్తున్నాడు అనుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాన్న పాము చిన్న పాముతో అంటుంది, నువ్వు పెద్దవాడివి అయ్యావు, ఇక నుంచి నాతో పాటు నువ్వు కూడా బయటికి రా అని బయటికి తీసుకువెళ్తుంది. ఆ పెద్ద పాము చిన్న పాము వెళ్తూ ఉండగా ఒక ముంగీస్ వస్తుంది. ముంగీసను చూసి పెద్ద పాము చిన్న పాముతో ఇలా అంటుంది, ఆ ముంగీస దగ్గరికి వెళ్ళకు, ఎప్పుడు నీకు అపాయం కలుగుతుంది, అందుకనే మనం ఇటు నుంచి వెళ్ళిపోదాము అని పక్కదారి నుంచి నాన్న పాము ఆ చిన్న పాముని పక్కకి తీసుకువెళ్తాడు. అయితే చిన్న పాము అనుకుంటుంది, ఓ మా నాన్నే సూపర్ హీరో అనుకున్నాను, కాదు ముంగీస సూపర్ హీరో అన్నమాట అనుకుంటుంది. అనుకుని ముంగీసకి తెలియకుండా ముంగీసని ఫాలో అవుతూ వెళ్తుంది చిన్నపాము. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కుక్క అడ్డొస్తుంది. ఆ కుక్కని చూసి ముంగీస భయపడి దాక్కుంటుంది. అప్పుడు చిన్నపాము అనుకుంటుంది, ఓ ముంగీస సూపర్ హీరో కాదు, ఆ కుక్క ఏదైతే ఉందో అది సూపర్ హీరో, ఎందుకంటే ముంగీస భయపడి దాక్కుంది అని. కుక్కకి తెలియకుండా ఆ చిన్న పాము కుక్కని ఫాలో అవుతూ ఉంటుంది. ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్న కుర్రాడు ఒక రాయి తీసుకుని ఆ కుక్కని ఛాయని బెదరగొడతాడు. అప్పుడు చిన్న పాము అనుకుంటుంది, కుక్క కాదు ఈ చిన్న కుర్రోడే సూపర్ హీరో అనుకుంటుంది. ఆ మరలా అదే కంటిన్యూషన్లో ఆ కుర్రోడ్ని ఫాలో అవుతూ ఉంటుంది ఆ చిన్న పాము. ఆ కుర్రోడు ఒక చెట్టుకు ఉయ్యాల వేసి ఉంటే ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటాడు. పాము దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు ఒక 25 ఏళ్ల యువకుడు వచ్చి ఆ కుర్రోడిని బెదిరించి ఉయ్యాల్లో నుంచి దింపేసి తను కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉయ్యాల ఊగుతూ ఉంటాడు. చిన్నపాము అనుకుంటుంది, ఓ ఇతనే సూపర్ హీరో, ఎందుకంటే ఈ చిన్న కుర్రోడు ఇతనికి భయపడి ఉయ్యాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు కదా అని. ఈ పాము ఆలోచించుకుని కాసేపు గమనించిన తర్వాత ఆ యువకుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే, నువ్వు సూపర్ హీరోవి ఎలా అయ్యావో నాకు కూడా చెప్పవా అని అడుగుదామని వెళుతుంది. అయితే ఈ చిన్న పాము ఆ ఊయల దగ్గరికి వెళ్ళేసరికి ఆ యువకుడు ఆ చిన్న పాముని చూసి భయపడి పరిగెత్తేస్తాడు. అప్పుడు చిన్న పాము అనుకుంటుంది, ఓహో ఈ యువకుడు కూడా సూపర్ హీరో కాదు, ఎందుకంటే నేనే సూపర్ హీరోని, ఎందుకంటే నన్ను చూసి భయపడి పారిపోయాడు కదా అని అనుకుంటుంది చిన్న పాము. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథలో ఈ చిన్న పాము చూసిన వాళ్ళందరినీ వీళ్ళు సూపర్ హీరో వీళ్ళు సూపర్ హీరో అని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళింది. కానీ నిజానికి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం స్కూలు కాలేజెస్లో ఉన్నప్పుడు టాప్ మార్క్స్ వచ్చే వాళ్ళని చూసి వాళ్ళు సూపర్ హీరోలు, వాళ్ళు బాగా చదువుతున్నారు అనుకుంటాము. అదే మనం ఉద్యోగం చేసే ప్లేస్లో మనకంటే ఎక్కువ జీతము మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు సూపర్ హీరోలు, అందుకే వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నారు అనుకుంటాము. ఇలా మనం జీవితంలో ప్రతి మెట్టులోనూ ఇంకొకరిని చూసి మనకు ఆ స్థాయి లేదనో, మనం అలా కాలేకపోయామనో వాళ్ళతో కంపేర్ చేసుకుని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ రోజు నుంచి మనం అందరం మనల్ని తక్కువ చేసుకోవద్దు. ఎవరికి ఉండే భయాలు, ఎవరికి ఉండే కంఫర్ట్స్, ఎవరికి వారికి ఇండివిజువల్గా వారి వారి పరిస్థితులను బట్టి సమకూరుతూ ఉంటాయి. ఎవరికి వారే సూపర్ హీరో. మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా అవుతు సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.